రాబోయే మున్సిపల్ ఎన్నికలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని పార్టీ నాయకత్వం అంచనా వేస్తోంది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో విస్తృతంగా ప్రచారం చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ముఖ్యంగా పోలింగ్ బూత్ల వారీగా ప్రచారం చేసేందుకు పక్కా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సీఎం ఆదేశించారు. జూబ్లీహిల్స్ లో పార్టీ గెలిపే లక్ష్యంగా నాయకులందరూ సమన్వయంతో కలిసి పనిచేయాలని రేవంత్ రెడ్డి సూచించారు. ఈ ఎన్నికను కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. ఈ ఉప ఎన్నికలో విజయం సాధించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు సిద్ధం చేస్తోంది. ఇటీవల తన నివాసంలో పీసీసీ అధ్యక్షుడితో పాటు జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఇన్ఛార్జి మంత్రులు మరియు కార్పొరేషన్ చైర్మన్లతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై వారికి దిశానిర్దేశం చేశారు. అధికారంలోకి వచ్చిన 20 నెలల తర్వాత జరుగుతున్న ఈ ఉప ఎన్నికను తమ పాలనకు ఒక రెఫరెండంగా కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఈ ఫలితం రాబోయే మున్సిపల్ ఎన్నికలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని పార్టీ నాయకత్వం అంచనా వేస్తోంది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో విస్తృతంగా ప్రచారం చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ముఖ్యంగా పోలింగ్ బూత్ల వారీగా ప్రచారం చేసేందుకు పక్కా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సీఎం ఆదేశించారు. జూబ్లీహిల్స్ లో పార్టీ గెలిపే లక్ష్యంగా నాయకులందరూ సమన్వయంతో కలిసి పనిచేయాలని రేవంత్ రెడ్డి సూచించారు. ఈ ఎన్నికను కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. ఈ ఉప ఎన్నికలో విజయం సాధించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు సిద్ధం చేస్తోంది. ఇటీవల తన నివాసంలో పీసీసీ అధ్యక్షుడితో పాటు జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఇన్ఛార్జి మంత్రులు మరియు కార్పొరేషన్ చైర్మన్లతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఉప ఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహాలపై వారికి దిశానిర్దేశం చేశారు. అధికారంలోకి వచ్చిన 20 నెలల తరువాత జరుగుతున్న ఈ ఉప ఎన్నికను తమ పాలనకు ఒక రెఫరెండంగా కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఈ ఫలితం రాబోయే మున్సిపల్ ఎన్నికలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని పార్టీ నాయకత్వం అంచనా వేస్తోంది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో విస్తృతంగా ప్రచారం చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ముఖ్యంగా పోలింగ్ బూత్ల వారీగా ప్రచారం చేసేందుకు పక్కా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సీఎం ఆదేశించారు. జూబ్లీహిల్స్ లో పార్టీ గెలిపే లక్ష్యంగా నాయకులందరూ సమన్వయంతో కలిసి పనిచేయాలని రేవంత్ రెడ్డి సూచించారు. ఈ ఎన్నికను కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. ఈ ఉప ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు సిద్ధం చేస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పక్కా ప్రణాళికలు సిద్ధం చేసుకుని ముందుకెళ్లాలని చెప్పేసి ఆయన సూచించడం జరిగింది. ఈ యొక్క సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు, అదేవిధంగా ఇన్ఛార్జ్ మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్, అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు, డివిజన్ల ఇన్ఛార్జీలు, కార్పొరేషన్ చైర్మన్ అంతా కూడా పాల్గొనడం జరిగింది. ఏదైతే పోలింగ్ బూత్కు సంబంధించి డివిజన్ల వారీగా ఈ యొక్క ప్రచారం నిర్వహించాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం తీసుకొస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకెళ్లి జూబ్లీహిల్స్ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమనే విషయం ప్రజలకు వివరంగా అందించాలి. ఇప్పటికే రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకొస్తున్న పథకాలన్నీ కూడా ప్రజల్లోకి పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించాలి. ప్రచారం నిర్వహించి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలిపే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేసుకొని ముందుకెళ్లాలి. అందరూ కూడా సమన్వయం చేసుకొని ముందుకెళ్లాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతలకు సూచించడం అయితే జరిగింది. ఒక్కొక్కరి అంటే ఎవరి పనితీరు ఏ విధంగా ఉందనే దానిపైన ప్రత్యేకంగా దృష్టి సారించి వారందరి దగ్గర నుంచి కూడా డాటా తీసుకుంటాను, ప్రత్యేక దృష్టి సారిస్తాను. ఖచ్చితంగా అందరూ కలిసి సమన్వయం చేసుకొని ఈ యొక్క జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిపే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేసుకొని ముందుకెళ్లాలని చెప్పేసి ముఖ్యమంత్రి నేతలకైతే సూచించడం జరిగింది. అయితే అభ్యర్థి విషయంలో ఇప్పటికే చాలామంది అభ్యర్థులు తమకు టికెట్ కేటాయించాలని చెప్పేసి హైకమాండ్ దృష్టికి అయితే తీసుకొస్తున్న నేపథ్యం ఉంది. సో అటు పీసీసీ పైన, రాష్ట్ర పార్టీ పైన కూడా ఒత్తిడి తీసుకొస్తున్న నేపథ్యం ఉంది. కాబట్టి ఈ విషయంలో ఎవరు కూడా స్పందించకూడదు. అభ్యర్థి ఎవరు అనేది ఫైనల్ చేసేది ఏఐసిసి మాత్రమే ఫైనల్ చేస్తుంది. సో అభ్యర్థి విషయం పట్ల కూడా ఇట్లాంటి స్పందన ఉండకూడదు. అధిష్టానం ఎవరికి టికెట్ కేటాయించినా సరే వారు గెలిపే లక్ష్యంగా పనిచేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతలకైతే సూచించడం జరిగింది. అయితే 20 నెలల పాలనను ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క 20 నెలల పాలనకు సంబంధించి రెఫరెండంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తీసుకుంటుందని కూడా గాంధీ భవన్ వర్గాల్లో అయితే చర్చ జరుగుతుంది. ఎందుకంటే మున్సిపల్ దాదాపుగా 20 నెలలు పూర్తవుతున్న నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వస్తుంది. కాబట్టి
ఖచ్చితంగా ఈ యొక్క సీటు కైవసం చేసుకోవాలని చెప్పేసి భావించడం, అంతేకాకుండా వచ్చే మున్సిపల్ ఎన్నికలపైన కూడా ఈ యొక్క ప్రభావం ఉంటుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా గెలిపే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేసుకొని ముందుకెళ్లాలని చెప్పేసి కూడా గాంధీభవన్లో పిసిసి అధ్యక్షుడు అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గాంధీభవన్ వర్గాలకైతే చెప్పడం జరిగింది. ఏదైతే ఇప్పటివరకు ముగ్గురు మంత్రులను ఇన్ఛార్జీలుగా జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఇన్ఛార్జీలుగా నియమించడం జరిగింది. వారితో పాటు దాదాపుగా 24 మంది కార్పొరేటర్లను డివిజన్ వారీగా ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి కేటాయించడం జరిగింది. సో వీరంతా కూడా పోలింగ్ బూత్ స్థాయిలో ప్రచారం చేపట్టాలి, ఓటర్లను ఖచ్చితంగా తమ వైపు తిప్పుకునే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకొని ముందుకెళ్ళాలి. ఈ యొక్క 20 నెలల పాలన కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు చేరవేయాలి. జూబ్లీహిల్స్ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని చెప్పేసి కూడా ప్రజలకు తెలిసే విధంగా వారందరూ ఓటర్లంతా కూడా తమ వైపు తిప్పుకునే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకొని గెలిపే లక్ష్యంగా అందరూ సమన్వయం చేసుకొని ముందుకెళ్లాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే నేతలకు సూచించడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఎట్టి పరిస్థితుల్లో కూడా గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు సిద్ధం చేసుకొని ముందుకెళ్తుంది. ఈ యొక్క ఏదైతే నేతలు ఎవరైతే ఇన్ఛార్జీలుగా ఉన్నారో వారందరూ కూడా సమన్వయం పరుచుకొని ముందుకెళ్ళి ఆ విధంగా గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తుంది. ఈ రంగంలోకి జూబ్లీహిల్స్ పైన ప్రత్యేక దృష్టి సారించారని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే నేతలకైతే సూచించడం జరిగింది. ప్రభుత్వం తీసుకున్న సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేసి ఆ విధంగా గెలిపే లక్ష్యంగా పనిచేయాలని నేతలకు స్పష్టం చేయడం, ప్రతి ఒక్కరి పనితీరును కూడా నేను స్వయంగా పర్యవేక్షిస్తానంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే నేతలకు సూచించడం జరిగింది. గెలిపే లక్ష్యంగా సమన్వయం చేసుకొని అందరూ కూడా ఈ యొక్క జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిపే లక్ష్యంగా ముందుకెళ్లాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతలకైతే సూచించిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఈ యొక్క జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలిపే 20 నెలల పాలనకు రిఫరెండ్గా కాంగ్రెస్ పార్టీ భావిస్తుందని కూడా గాంధీభవన్ వర్గాల్లో అయితే చర్చ జరుగుతుంది. ఏది ఏమైనా సరే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఖచ్చితంగా గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు సిద్ధం చేసుకొని ముందుకెళ్తుంది. రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ.